అరణ్య రహస్యం జంతువుల అద్భుత కథ మూలిక ఒక పెద్ద అరణ్యంలో ఎత్తైన కొండల మధ్య లోతైన నదుల నీడలో సువర్ణ అడవి అనే అద్భుతమైన అరణ్యం ఉండేది. ఆ అడవిలో ప్రతి జంతువు ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉండేది. అక్కడికి వెళ్లిన మనిషి ఎవరైనా తిరిగి వచ్చిన వారు చాలా అరుదు. ఎందుకంటే ఆ అడవి కేవలం జంతువుల నివాసమే కాదు, అది ప్రకృతి గుండె కూడా. ఆ అడవిలో ఒక చిన్న నక్క ఉండేది. అతని పేరు చిట్టి. చిట్టి చాలా తెలివిగలవాడు, కాని ఇతర నక్కలలాగా మోసగాడు కాదు. అతనికి నిజం, న్యాయం, స్నేహం అంటే చాలా ఇష్టం. చిన్నదైనా సరే ధైర్యం అతనిలో కొండలంతా ఉండేది. చిట్టికి ఒక్క కోరిక మాత్రమే, ఈ అరణ్యం ఎందుకు ఇంత రహస్యంగా ఉంటుంది, ఇందులో ఏదైనా గొప్ప రహస్యం ఉందా అని తెలుసుకోవాలి అనేది. ఒకరోజు చిట్టి ఆలోచిస్తూ అడవిలో తూర్పు దిశగా నడిచాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక ముసలి తాబేలు కూర్చొని ఉండేది. అతని పేరు వృద్ధుడు మణి. తాత, ఈ అడవిలో ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తోంది. నిజంగా ఏమైనా ఉందా అని అడిగాడు చిట్టి. మణి తాబేలు మెల్లగా నవ్వి, ఉంది బిడ్డా, కాని ఆ రహస్యం తెలిసే ముందు నీకు 3 పరీక్షలు దాటాలి అన్నాడు. నేనా? 3 పరీక్షలా? నేను గూతోవే అన్నాడు చిట్టి. పజిల్ ముక్క మొదటి పరీక్ష, ధైర్యం మొదటి పరీక్షగా చిట్టిని నల్లని అరణ్యానికి పంపాడు మణి తాబేలు. అక్కడికి ఎవరూ వెళ్లరు. రాత్రి అయితే అక్కడ శబ్దాలు, నీడలు, అజ్ఞాత ఆకారాలు కనపడతాయట. చిట్టి గుండె వేగంగా కొట్టుకుంది. భయం వస్తోంది, కాని నేను వెనక్కి తగ్గను అని తనకే తానే చెప్పుకొని అడుగుపెట్టాడు. లోపలికి వెళ్లగానే ఒక గట్టైన గర్జన వినిపించింది. అదొక పెద్ద సింహం. వీరసింహం, నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని అడిగాడు. చిట్టి వణుకుతున్నా ధైర్యంగా, నాకు అరణ్య రహస్యం తెలుసుకోవాలని ఉంది, అందుకోసం ఈ పరీక్ష చేయమన్నారు అన్నాడు. వీరసింహం ఆశ్చర్యపోయి, భయం ఉన్నా ముందుకి వచ్చిన నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నువ్వు మొదటి పరీక్షలో గెలిచావు అన్నాడు. అలా చిట్టి మొదటి పరీక్షను దాటాడు. తిరుగుతున్న హృదయాలు రెండో పరీక్ష, దయ రెండో పరీక్షగా మణి తాబేలు అతన్ని ఎండిపోయిన మైదానానికి పంపాడు. అక్కడ నీళ్లు లేవు, చెట్లు లేవు. ఒక చిన్న పక్షి నేలపై అపసత్తుగా పడిపోయి ఉండేది. ఆ పక్షి పేరు చిలుకమ్మ. దాహంగా ఉంది, నీళ్లు అని చాలా తడబడుతూ చెప్పింది. చిట్టి దగ్గర నీళ్లు లేవు, కాని ఆయన ఆలోచించి చాలా దూరం వెళ్లి ఒక చిన్న చీమల మార్గం వెంబడి వెళ్లి ఒక నీటి చుక్కల గుంతను కనుగొన్నాడు. తన తోకను తడిపి ఒక్కొక్క చుక్కను పక్షి దగ్గరికి తెచ్చాడు. చాలా కష్టంగా, చాలా సమయం తర్వాత పక్షి బ్రతికింది. చిలుకమ్మ కన్నీరు పెట్టుకొని, నువ్వు నిజంగా గొప్ప మనసున్న నక్కవు, నువ్వు రెండో పరీక్షలో గెలిచావు అంది. ఆ మాటలు గాలిలో కలిసిపోయి మాయలా మారాయి. మెదడు 3వ పరీక్ష, తెలివి 3వ పరీక్షగా చిట్టి ఒక లోతైన గుహలోకి వెళ్ళాలి. అక్కడ ఒక పెద్ద రాక్షస పాముంటుంది, కాలసర్పం. అది అందరినీ భయపెడుతుంది. గుహలోకి వెళ్లగానే పెద్ద స్వరం వినిపించింది. నువ్వు బయటికి రావాలంటే నా పజిల్కు సమాధానం చెప్పాలి. పజిల్, గ్రేటర్ దేన్, రెక్కలు ఉన్నాయి కానీ ఎగరను, కళ్ళున్నాయి కానీ చూడను, నోరు ఉంది కానీ మాట్లాడను, నేను ఎవరో చెప్పు. చిట్టి చాలా ఆలోచించాడు. అతనికి పక్కనే ఒక పాత నౌక, బోట్ కనిపించింది. అది పడవే అన్నాడు. చాలసర్పం ఆశ్చర్యపోయి నవ్వుతూ, నువ్వు 3వ పరీక్షను కూడా గెలిచావు అన్నాడు. చిన్న చిన్న మెరుపులు అరణ్య రహస్యం 3 పరీక్షలు దాటి తిరిగి మణి తాబేలు దగ్గరకు వచ్చాడు చిట్టి. ఇప్పుడు నీకు అరణ్య రహస్యం చెబుతాను అన్నాడు ఆయన. ఈ అడవిని కాపాడేది ఏ మంత్రం కాదు, ఏ రాజు కాదు, ఇక్కడ ఉన్న ప్రేమ, దయ, సహకారం ఈ అడవికి అసలైన బలం. ధైర్యం, దయ, తెలివి ఇవే నిజమైన శక్తులు. ఇవి ఉన్నవాడే అరణ్యానికి రక్షకుడు. అప్పటినుంచి చిట్టి ఆ అడవికి రక్షకుడయ్యాడు. అన్ని జంతువులు అతనిని గౌరవించేవి. వేట పాడకుండా, అడవిని నాశనం చేయకుండా ప్రతి జంతువును కాపాడేవాడు. ఆ అడవి మరింత అందంగా మారింది. పూలు ఎక్కువగా వికసించాయి, నదులు స్వచ్ఛంగా ప్రవహించాయి, ఆకాశం మరింత నీలం అయింది. అందరూ కలిసి జీవించారు. మొగ్గ ఇదే స్నేహం, ప్రకృతి, జీవన విలువల కథ. నీకిష్టమైతే కుడి చూపుడు వేలు దీనికి రెండో భాగం. చిట్టి రాజ్యానికి వచ్చిన ప్రమాదం.
కుడి చూపుడు వేలు లేకపోతే ఇంకా పొడవైన మరో జంతు కథ కుడి చూపుడు వేలు లేదా పిల్లల కోసం ప్రత్యేక కథనేది కూడా రాస్తాను.